Here is the non-spoiler review of the film బజే వాయువేగం తెలుగు మూవీ. ఇంక ఈ మూవీ చెప్పాలంటే ఈ మూవీని నేను ఎప్పుడో చూశాను, కానీ నా ఫోన్ స్ట్రక్ అవ్వడం వల్ల ఇంత లేటుగా ఈ రివ్యూ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఈ మూవీ గురించి తెలుసుకునే లోపు మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అని ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మూవీ విషయానికి వెళ్ళిపోతే నాకైతే యావరేజ్ టు ఎబో యావరేజ్ అనిపించింది. ఇంకొక ముక్కలో చెప్పాలంటే యావరేజ్. ఎందుకు యావరేజ్ అనిపించింది అనేది డీటెయిల్ రివ్యూలో వెళ్దాం. ఇంకా ఈ బజే వాయువేగం మూవీ కథ వచ్చేసి హీరో ఏమో చాలా పూర్, తండ్రికి మంచి కోరిక ఉంటుంది బాగా చదువుకోవాలని. మామూలుగా అయితే హీరో సొంత కొడుకు కాదు, పెంచుకుంటాడు. కొన్ని ఇబ్బందుల వల్ల పెంచుకోవాల్సి వస్తుంది. చాలా మంచోడు హీరో తండ్రి, పెంచుకుంటాడు. ఆల్రెడీ ఒక కొడుకు ఉంటాడు, కానీ ఇంకొకరిని పెంచుకుంటాడు. ఇంతకీ వాళ్ళు ఒక జాబ్ చేస్తున్నారని నమ్మిస్తారు, కానీ వాళ్ళు జాబ్ చేయట్లేదు. ఇంతకీ ఈ లోపు తండ్రికి ఏదో కొద్దిగా చిన్న వ్యాధి ఏదో వస్తుంది. ఆ వ్యాధి తగ్గాలంటే డబ్బులు కట్టాలని అంటారు. వీళ్ళు డబ్బులు సంపాదించడానికి చాలా ఒక మార్గం ఎంచుకుంటారు. ఆ మార్గం ఏంటి, చివరికి ఏమైంది, డబ్బులు కట్టారా లేదా, చాలా చిక్కుల్లో పడతారా, ఆ చిక్కుల్లోంచి బయటకు వచ్చారా లేదా అనేదే మిగతా స్టోరీ ప్లాట్. ఇంకా ఈ మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదన్నా ఉందంటే ఫస్ట్ హాఫ్ ఎడ్యుకేషన్ అనాలి. ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బోరింగ్గా స్లోగా సాగుతుంది. అసలు స్టార్టింగ్ సీన్ నుంచే బోర్ కొట్టించేస్తుంది ఇంకా ఈ సినిమా. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఏదన్నా బాగుంది అంటే ఫాదర్ అండ్ సన్ దగ్గర వచ్చే ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి మాత్రం బాగున్నాయి. ఆ ఎమోషనల్ సీన్స్ తప్ప మిగతావన్నీ తలకాయ పోటని చెప్పాలి ఫస్ట్ హాఫ్లో. ఇంకా ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి అంటే ఒక గంటకి ఇంటర్వెల్, ఒక 45 నిమిషాల తర్వాత నుంచి సినిమా మంచి ట్రాక్లోకి వచ్చింది. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టెన్షన్ మనకి బిల్ట్ అయ్యేలా చేశారు. ఆ 45 మినిట్స్ ఏదోలా కనిపిస్తుంది. అందులోనూ కొద్దిగా ఫాదర్ ఎమోషన్ ఉంది కాబట్టి మీకు ఆ 45 మినిట్స్ తర్వాత బాగుంది అనిపిస్తుంది. లేదంటే అక్కడ కూడా బిడిచికొట్టేది. మీరు ఫస్ట్ 45 మినిట్స్ ఈ మూవీని భరించగలని అనుకుంటే ఫస్ట్ 45 మినిట్స్ భరించి ఇంకా ఆ తర్వాత నుంచి ప్రొసీడ్ అయిపోతే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదండి. ఇంక ఈ సినిమా వచ్చేసి నేను ఇచ్చేది యావరేజ్ టు ఎబో యావరేజ్ రేటింగ్ వచ్చేసి. ఇంకా మ్యూజిక్ విషయం కంటే ముందు మ్యూజిక్ కూడా పర్లేదు, బాగానే ఉంది, కానీ మరీ అంత గొప్పగా లేదు. కార్తికేయ యాక్టింగ్ అయితే బాగుంది, మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఐశ్వర్య మేనన్ హీరోయిన్, కానీ అసలు ఎందుకు పెట్టారో తెలియదు. ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు చేసినా సినిమా క్లిక్ అయిపోద్ది. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కార్తికేయ రోల్ కూడా కార్తికేయ చేయక్కర్లేదు, ఇంకెవరు చేసినా సెట్ అయిపోద్ది. ఇంకా క్యారెక్టర్ స్ట్రాంగ్గా రాసుకుని ఉంటే బాగుండేది అని అనిపించింది. ఇంక ఈ మూవీకి వచ్చేసి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. 45 మినిట్స్ తర్వాత నుంచి సినిమా ఖచ్చితంగా కిక్ ఎక్కిస్తుందని అనుకుంటాను, కానీ అక్కడక్కడ కొద్దిగా స్లోగా కూడా అనిపిస్తుంది. అయినా సరే అక్కడి నుంచి ట్రాక్లోకి వస్తుంది 45 మినిట్స్ తర్వాత నుంచి, కానీ అక్కడ కూడా కొద్దిగా కొన్ని స్లో మూమెంట్స్ ఉంటాయి. అందుకే 3.5 ఇస్తున్నాను. ఇక అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. అలాగే ఇందాక ఇచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా మీరు కనుక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బజే వాయువేగం మూవీ కూడా మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.